హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిరా శాలివాహన. ఈరోజు మరో కొత్త డిజైన్తో మీ ముందుకు వచ్చానండి. ఇది వచ్చేసేసి శారీ అండి. ఇది శారీ పళ్ళు అండి. నేను దీనికి థ్రెడ్ వచ్చేసి 8 స్టాండ్స్ తీసుకున్నాను. శారీ పళ్ళు కలరే తీసుకున్నానండి. అలాగే బీడ్స్ వచ్చేసి ఈ బీడ్స్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి ఫ్లవర్ బీడ్స్ అండి. రోజ్ ఫ్లవర్ బీడ్స్ ఈ సైజులో తీసుకున్నాను. అలాగే నీడిల్ వచ్చేసి 10 నెంబర్ అండి. 10 నెంబర్ నీడిలు చూడండి. ఈ నెంబర్ గల నీడిలు తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనము ఇక్కడ నాట్ వేసుకుందాము. ఇలా ఒకసారి నాట్ వేసుకొని మళ్ళీ దాని పక్కనే మరోసారి నాట్ అనేది వేసుకోవాలండి. ఎప్పుడు చెప్పేది ఫస్ట్ నాటు సెకండ్ నాట్ 2 టైమ్స్ నాట్స్ అయితే వేసుకోవాలి. సింగిల్ క్రోషెట్ నాట్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చైన్స్ వేసుకోవాలండి. మనము చూడండి ఈ విధంగా చైన్స్ వేసుకోవాలి. చైన్స్ వేసుకొని మళ్ళీ చీరకు వచ్చేసి సింగిల్ క్రోషెట్ నాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ సింగిల్ క్రోషెట్ నాట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి దారం చెక్ చేసుకొని మళ్ళీ చైన్స్ వేసుకొని మళ్ళీ సింగిల్ క్రోషెట్ నాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ అలాగే మళ్ళీ చైన్స్ వేసుకోవాలి. చైన్స్ వేసుకొని మళ్ళీ సింగిల్ క్రోషెట్ నాట్ అనేది ఇక్కడ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి సింగిల్ క్రోషెట్ వేసుకొని అంటే చైన్స్లో ఒక్కసారి ఇలా సింగిల్ క్రోషెట్ వేసుకొని తర్వాత దారం కొంచెం పైకి అనుకొని ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఫ్లవర్ బీడ్, ఆ ఫ్లవర్ బీడ్ అనేది ఇక్కడ మనము దారంకి ఎక్కించుకోవాలి. చూడండి ఈ ఫ్లవర్ బీడ్ని ఇక్కడ దారంకి ఎక్కించుకొని బీడ్ని నాట్ చేసుకోవాలి. నాట్ చేసుకొని మళ్ళీ ఒకసారి సింగిల్ క్రోషెట్ వేసుకొని చీరకి సింగిల్ క్రోషెట్ నాట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుని మళ్ళీ 5 చైన్స్ వేసుకోవాలండి. 2 3 4 5 ఇలా 5 చైన్స్ వేసుకొని శారీకి సింగిల్ క్రోషెట్ నాట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 ఇలా 3 చైన్స్ వేసుకొని మళ్ళీ సింగిల్ క్రోషెట్ నాట్ వేసుకోవాలి. శారీకి మళ్ళీ వచ్చేసి 5 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 ఇలా 5 చైన్స్ వేసుకొని మళ్ళీ ఇక్కడ సింగిల్ క్రోషెట్ నాట్ అనేది శారీకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక్క క్రోషెట్ వేసుకొని సింగిల్ క్రోషెట్ వేసుకొని చైన్స్లో అదే ఫ్లవర్ బీడ్ అనేది ఇక్కడ థ్రెడ్కి ఎక్కించుకొని బీడ్ని నాట్ చేసుకొని మళ్ళీ ఒకసారి సింగిల్ క్రోషెట్ వేసుకొని శారీకి సింగిల్ క్రోషెట్ నాట్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగానే వేసుకోవాలి. ఈ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుందండి. సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. క్రోషెట్ నేర్చుకునే వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ డిజైను చాలా యూజ్ అవుతుందండి. చాలా బాగా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు అండి. ఈ విధంగానే వేసుకోవాలండి శారీకి మొత్తము. మళ్ళీ 5 చైన్స్ తర్వాత సింగిల్ క్రోషెట్ నాటు తర్వాత ఒకసారి సింగిల్ క్రోషెట్ కొంచెం దారం పైకి పట్టుకొని ఇక్కడ మళ్ళీ ఫ్లవర్ బీడ్ పెట్టుకోవాలి. ఇలా ఫ్లవర్ బీడ్ పెట్టుకొని మళ్ళీ సింగిల్ క్రోషెట్ వేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ సింగిల్ క్రోషెట్ నాట్ అనేది వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ కుచ్చు వస్తుందండి. మనకు ఒక బీడ్కి మరో బీడ్కి మధ్యలో 2 కుచ్చులు వస్తాయి. 2 సార్లు కుచ్చు కట్టుకోవాల్సింది వస్తుందండి. ఓకే, చూపిస్తాను చూడండి ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి, మీరే చూడండి. ఈ విధంగా వస్తుందండి ఫైనల్ లుక్ వచ్చేసి. చాలా బాగుంది కదా. ఓకేనా, ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే
నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే ఈ డిజైన్కి ప్రైస్ వచ్చేసి 300 నుంచి 350 వరకు తీసుకోవచ్చు.